హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ టార్గెట్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేజీబీవీలో ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదలైన విషయం అందరికీ తెలిసిందే. గత 2 రోజుల క్రితమే నోటిఫికేషన్ విడుదల చేశారు. మొత్తం 604 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. వీటిలో హాస్టల్ వార్డెన్ పోస్టులు ఉన్నాయి, పీజీటీ పోస్టులు, పీఈటీ పోస్టులు, అలాగే పార్ట్ టైం టీచర్ తదితర ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారండి. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైన సమాచారం ఈరోజు పత్రికాముఖంగా రావడం జరిగింది. ఆ డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాం. అలాగే పూర్తి స్థాయి నోటిఫికేషన్ కోసం మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో స్టార్టింగ్లో లింక్ ఇచ్చాను, డౌన్లోడ్ నోటిఫికేషన్ అనేసి. ఆ లింక్పై క్లిక్ చేసి మీరు ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. పూర్తి స్థాయి నోటిఫికేషన్ కూడా డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. హాస్టల్ వార్డెన్ పోస్టులకు కావచ్చు, అలాగే పీజీటీ పోస్టులకు, పీఈటీ పోస్టులకు ఎటువంటి విద్యార్హత ఉండాలి ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి అనే సమాచారం అంతా కూడా అందులో ఉంది. డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇకపోతే ఈ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి సమాచారం చూసుకుంటే, ఉద్యోగాల కోసం దళారులను నమ్మద్దు, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఈ వార్త అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, చాలా వరకు కొంత ప్రచారం ఏం జరుగుతుందంటే ఈ ఉద్యోగాలు డబ్బుకి అమ్ముడుపోతున్నాయి అనే పద్ధతిలో రకరకాల ప్రచారాలు అయితే జరుగుతున్నటువంటి సందర్భంలో గౌరవ డైరెక్టర్ గారు ఒక సమాచారాన్ని అయితే పత్రికాముఖంగా చేరవేయడం అయితే జరుగుతుందండి. ఆ డీటెయిల్స్ చూసుకుంటే, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ఉద్యోగాల కోసం దళారులను నమ్మి మోసపోవద్దని సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బి శ్రీనివాసరావు గారు సూచించారు. కేజీబీవీల్లో 507 బోధనా పోస్టులు, 97 బోధనేతర పోస్టులు భర్తీ చేస్తున్నామని, ఈ ప్రక్రియ కలెక్టర్ల ఆధ్వర్యంలో మెరిట్ ఆధారంగా జరుగుతుందని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. ఫ్రెండ్స్, దళారుల మాటలు నమ్మి మోసపోవద్దనేసి కూడా గౌరవ డైరెక్టర్ గారు అయితే చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తి పారదర్శకంగా ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం జరుగుతుంది. ఎటువంటి రాత పరీక్ష అయితే ఈ ఉద్యోగాలకు ఉండదు ఫ్రెండ్స్. కేవలం మెరిట్ని ఆధారంగా చేసుకునేసి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి, ఇంటర్మీడియట్లో వచ్చినటువంటి మెరిట్, అలాగే డిగ్రీలో వచ్చినటువంటి మార్కులకి కొన్ని వెయిటేజ్ రూపంలో మార్కులు అయితే ఇస్తారు. అలాగే బీఈడి అర్హతలో వచ్చినటువంటి మార్కులకి వెయిటేజ్ రూపంలో ఇచ్చిందను ఫైనల్గా ఎవరైతే మెరిట్లో ఉంటారో ఆ మెరిట్లో ఉన్నటువంటి అభ్యర్థులకి పోస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దళారులని నమ్మి మధ్యవర్తుల్ని నమ్మి మోసపోవద్దు అనేసి కూడా ఇక్కడ క్లియర్గా చెప్పారు. పూర్తి స్థాయిలో ఇక్కడ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఈ ఉద్యోగాల భర్తీ చేపట్టడం అయితే జరుగుతుందన్నమాట.